హాయ్ అండి అందరికీ. మీకు ఈ లొకేషన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామండి. ఇది వచ్చేసి భువనగిరి కోట అండి. అలా కాస్త ముందుకు అలానే జర్నీ చేసామంటే ఇటు సైడ్ లొకేషన్ చూడండి ఎంత అంటే అంత బాగుంది. ఆ గ్రీనరీ, వాటర్ అసలు ఎంత చల్లగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. మేమైతే అక్కడే కాసేపు దిగేసి లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాపకైతే హెయిర్ తీయించాము. ఇదైతే 4th టైము. మా పాప నాతో అస్సలు నేను పట్టలేను ఆ పాపను. అందుకే వాళ్ళ నాన్నపై కూర్చోబెట్టి తీయించడం జరిగింది. మా పాప అయితే ఇంత కూడా ఏడవకుండా చాలా ఫస్ట్ టైం అండి బాగా తీయించుకున్నది. మేము ఇంతకుముందు 3 టైమ్స్ తీయించినప్పుడు బాగా ఏడ్చిన్నది. మొక్కుబడి చెల్లించేసి మేము మళ్ళీ గుండం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ పుష్కర స్నానాలు చేసి మా పాప అయితే వాటర్లో నుంచి అసలు రానంటే రానని ఉంటుంది. వాటర్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇంకా లోనికి వెళ్తా అంటే అక్కడే పట్టుకొని ఉన్నాము. ఎంత అంటే అంత ఎంజాయ్ చేసింది. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా. అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. మళ్ళీ గుట్టపైకి వెళ్ళాము. అక్కడ మాకైతే చాలా అంటే ఎంత బాగా అంటే అంత బాగా అయితే దర్శనం అయిపోయింది. మాకు 6 లోపు దర్శనమైంది. స్వామివారిని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేమైతే ఆ రోజు నైట్ స్టే అక్కడే చేసేసాము. ఆ రోజు ప్రోగ్రామ్ అయితే ఉండిపోయింది. ఇంకా ఆ అలంకరణ అనేది అప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. రథోత్సవంకి అయితే అలంకరణ చేశారు. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కాసేపు అక్కడే ఉండి చాలా అంటే చాలాసేపు స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి